హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హిస్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో 8th ఇంటర్మీడియట్ మ్యాథ్స్ న్యూ సిలబస్ కి సంబంధించి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లోని ఎక్సర్సైజ్ 3.c లోని సెక్షన్ 2 లోని ఆల్రెడీ సెక్షన్ 1 అప్లోడ్ చేయడం జరిగింది. స్కిప్ చేయకుండా వినండి, అక్కడ లింక్ కనపడుతుంది కదా, అదే సెక్షన్ 1 అన్నమాట. ఓకే, మరి సెక్షన్ 2 లో మనకి ఫస్ట్ క్వశ్చన్ నుంచి 17 క్వశ్చన్లు ఉన్నాయి అనమాట. ఈ వీడియోలో 17 క్వశ్చన్లు అయిపోగొడతాం త్వరగానే. చాలా చిన్నగా ఉంటాయి ఆన్సర్స్ అయితే, కానీ ప్రాబ్లమింగ్ అంటే ఫార్ములా మెథడింగ్ మీదనే అంతా నడుస్తుంటది, క్యాలిక్యులేషన్ మీద. ఓకే, అలాగనే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ఖచ్చితంగా షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఏదన్నా ప్రాబ్లం అర్థం అవ్వాలనుకుంటే స్కిప్ చేయకుండా వినండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో ఆ సెకండ్ అంటే లైన్, ఇప్పుడు యూట్యూబ్ లో ఆ లైన్ ఉంటుంది కదా, అంటే టైం లైన్, అది సెండ్ చేసి మీరు క్వశ్చన్ అడగండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు అంటే ఇన్ఫర్మేషన్ ఎటువంటికి సంబంధించిన నేను ఎడ్యుకేషన్ కి సంబంధించి టెలిగ్రామ్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సిలబస్ కానీ పీడిఎఫ్స్ కానీ 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. ఓకే, మీకు సపోర్ట్ ఉంటాను, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకే స్టూడెంట్స్, మరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం, త్వరగా కంప్లీట్ చేసేద్దాం. ఓకే, మరి ఫస్ట్ 17 క్వశ్చన్లు అండి, చాలా జాగ్రత్తగా వినండి. నేను ఆల్రెడీ ఫార్ములాతో సహా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ 3.2 లోని సెకండ్ సెక్షన్ లోని ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. మొత్తం 17 క్వశ్చన్లు ఉండే మనకి. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మాట్లాడుకుంటున్నాం. ప్రూవ్ దట్ sin square pi by 6 plus cos square pi by 3 minus tan square pi by 4 equal to 1/2. అంటే ఇది మనకి LHS, ఇది RHS. ఓకే, మరి ఈ LHS ని బేస్ చేసుకొని మనం RHS అనేది ప్రూవ్ చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే చాలా మంది అవును బ్రదర్ ఇక్కడ ఈ ఫార్ములా వాడాలా, కొన్నిసార్లు ఆ ఫార్ములా రాస్తారా, దాని బదులు ఇవి వాడాలా అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. మనకి ఏదన్నా వాల్యూ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఈ ఫార్ములా వాడాలి. లేదా సంథింగ్ ఏదన్నా మనకి ఫంక్షన్ కానీ ప్రూవ్ చేయమన్నారు అనుకోండి, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఐడెంటిటీస్ ని వాడాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఇక్కడ చూడండి సొల్యూషన్. LHS మనకి ఈక్వల్ టు ఇటు పక్క ఉన్నది LHS, అటు పక్క ఉన్నది RHS. అంటే ఈ LHS ని బేస్ చేసుకొని మనం RHS 1/2 చూపించాలి. ఇదే ఇప్పుడు క్వశ్చన్. మరి ఎలాగో చూడండి, LHS గివెన్ ద sin square pi by 6 plus cos square pi by 3 minus tan square pi by 4. ఓకే, మనం 1/2 గా ప్రూవ్ చేయాలి. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది చూడండి. sin ఈక్వల్ టు ఇక్కడ చూడండి pi by 6, sin pi by 6, sin pi by 6 వాల్యూ అంటే మనకి 1/2 అనమాట. అంటే 1/2 ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, ఇంకంతే, ఇది ఒక్క కండిషన్. cos pi by 3, cos pi by 3 ఆన్సర్ ఎంత 1/2 ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, మైనస్ tan pi by 4, tan pi by 4 ఆన్సర్ ఎంత 1. ఓకే, 1 ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. అంటే సింపుల్ గా ఈ స్క్వేర్ అన్నిటికి అప్లై చేయండి, 1 స్క్వేర్ ఆన్సర్ 1 ఈ స్క్వేర్ అంటే న్యూమరేటర్ కి డినామినేటర్ కి 1 స్క్వేర్ ఆన్సర్ 1, 2 స్క్వేర్ ఆన్సర్ 4 ప్లస్ మళ్ళా 1/4. ఓకే, మైనస్ 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1, 1 ప్లస్ 1 ఎంత 2, డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి 4 మైనస్ 1, 2 1 జా 2 2 జా. ఓకే, 1/2 మైనస్ 1 వచ్చింది. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలి, ఎల్సిఎం చేయాలి. 2 క్రాస్ మల్టిప్లికేషన్ 1 into 1 1 మైనస్ 2 1 జా 2. ఓకే, 1 లో కల్లా 2 పోతే మైనస్ 1/2. చూడండి, 1 లో కల్లా 2 పోతే ఎంత -1 డినామినేటర్. ఓకే, ఇది RHS ఈక్వల్ టు -1/2. క్వశ్చన్ లో ఇక్కడ మైనస్ లేదు కదా. ఓకే, -1/2 RHS టెక్స్ట్ బుక్ చూస్తుంటారు కదా మీరు, -1/2 నేనే రాయలేదు. ఓకే, RHS ఈక్వల్ టు ఎంత -1/2, అదే కదా మనం ప్రూవ్ చేయమంది, అయిపోయింది అంతే. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చిన్నగా ఉంటాయి, మెథడ్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఏం లేదు, మనకు వాటి వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేసుకుంటే వెళ్ళాం. ఇక్కడ 1 + 1 ఎల్సిఎం చేసాం అనమాట, డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి సేమ్ 1 + 1 2 క్యాలిక్యులేషన్ చేస్తే 1/2 వచ్చింది. మళ్ళీ దీన్ని ఎల్సిఎం చేస్తే -1/2 వచ్చింది. అదే మనకి ప్రూవ్ అనమాట. ఇది క్వశ్చన్ చూడండి, మీరు కావాలంటే -1/2 ఉంటుంది, నేను ఇందాక మైనస్ పెట్టలేదు క్వశ్చన్ రాసేటప్పుడు. ఓకే, నోట్ గైస్. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఇవన్నీ టెక్స్ట్ బుక్ లో ఉంటాయి, మీరు టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకోండి. ఓకే, ఇక్కడ ప్రూవ్ దట్ 2 sin square pi by 6 cosecant square pi 7 pi by 6 cos square pi by 3 equal to 3/2. అంటే మనకి LHS ఇవ్వడం జరిగింది, RHS లో 3/2 అనేది ప్రూవ్ చేయాలి, సేమ్ ఇందాక లెక్కనే. కానీ గమనిస్తే మనకి 7
5/6 5/6 వాల్యూ తెలుసు, 5/3 వాల్యూస్ తెలుసు, మరి 7/6 వాల్యూ తెలియదు కదా, దీన్ని చేంజ్ చేసుకున్నాం. ఇలాంటి క్వశ్చన్ మనము C.B లోని ఇలాంటి క్వశ్చన్స్ మనము ప్రూవ్ చేయడం జరిగింది అనమాట, వాటిని ఎలా చేంజ్ చేయాలని. ఇక్కడ చూడండి కొసీకెంట్ ఏముంది 7π/6 కదా, దీన్ని చేంజ్ చేద్దాం. కొసీకెంట్ 7 పైన ఏమని రాసుకోవచ్చు మనం, కొసీకెంట్ 7 పైన మనం ఏం రాసుకోవచ్చు, 6π + π/6 గా రాసుకోవచ్చు. అవును, మనకెలా తెలుస్తుంది ఇలా రాసుకోవాలని డౌట్ ఉంటుంది మీకు. నేను చెప్పాను, డినామినేటర్ ని బేస్ చేసుకొని మనకి న్యూమరేటర్ డివైడ్ అయ్యేటట్టు మనం చేంజ్ చేసుకుంటే బెటర్ అవుతుందని. ఓకే, మరి ఇప్పుడు ఈ డినామినేటర్ రెండింటికి సేమ్ చేద్దాం. అంటే కొసీకెంట్ 6π/6 + π/6. ఓకే, ఇక్కడ చూడండి కొసీకెంట్ చేంజ్ చేసేసినాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏముంటుంది, కొసీకెంట్ ఇక్కడ చూడండి 6 క్యాన్సల్, ఇంకేం మిగిలింది π/6. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకి పై అంటే ఏంటి 180 కదా, కొసీకెంట్ 180 - π/6 = ఇక్కడ నేను రాయడం జరిగింది ఫార్ములా. కొసీకెంట్ 180 - θ ఏం రాసుకోవచ్చు, కొసీకెంట్ θ గా రాసుకోవచ్చు. అంటే కొసీకెంట్ 1 - θ, ఇదంతా π/6 అనేది θ. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, కొసీకెంట్ θ అంటే π/6. అర్థమైందా, ఈ ఫార్ములా అప్లై చేశాను, అందుకే మీకోసం ముందుగానే రాశాను. ఇప్పుడు అయిపోయింది. అంటే మన కొసీకెంట్ π/6 వాల్యూ ఎంత వచ్చింది, డైరెక్ట్ కొసీకెంట్ π/6 అనేది రావడం జరిగింది. అంటే దీన్ని బేస్ చేసుకొని దీనిలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. LHS ఏముంది మనకి 2 sin² π/6 ప్లస్ ఇక్కడ చూడండి కొసీకెంట్ స్క్వేర్ π/7 ఓకే ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ π/3. ఓకే, వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇంకా 2 ఇంటూ sin π/6 వాల్యూ ఎంత 1/2 కదా మనకి, 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ కొసీకెంట్ 7π/6. కొసీకెంట్ 7π/6 మనకి ఎంత రావడం జరిగింది, కొసీకెంట్ π/6 రావడం జరిగింది. కొసీకెంట్ π/6 వాల్యూ ఏంది, కొసీకెంట్ π/6 వాల్యూ ఎంత 2 కాబట్టి 2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి. అర్థమైందా, మనం దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది, కొసీకెంట్ π/6 వచ్చింది. నేను కొసీకెంట్ π/6 వాల్యూ దీనిలో సబ్స్టిట్యూషన్ చేసినాను, దీని బదులు స్క్వేర్ అలాగనే పెట్టినాను. ఇంటూ cos π/3 వాల్యూ ఎంత మనకి 1/2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఇక్కడ చూడండి 2 ఇంటూ స్క్వేర్ ఇంటికి అప్లై చేయండి, 1 స్క్వేర్ ఆన్సర్ 1, 2 స్క్వేర్ ఆన్సర్ 4 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 1 స్క్వేర్ ఆన్సర్ 1/2 స్క్వేర్ అంటే 4. ఈ 4 న్యూమరేటర్ 4 క్యాన్సల్, 2 1 జా 2 2 జా ఏం మిగిలింది 1/2 ప్లస్ ఇక్కడ చూడండి అంతా 1 మిగిలింది. మళ్ళీ ఎల్సిఎం చేయండి 2, ఇక్కడ చూడండి 2 1 జా 2 2 జా 4 4 క్యాన్సల్, ఇక్కడ 1 ఉంది కదా ఆ 1 రాశాను, ప్లస్ ప్లస్ ఇక్కడ 1/2 మిగిలింది రాశాను. క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ 1 1 ప్లస్ 2 1 జా 2 ఎంత వచ్చింది 3/2. అదే కదా మనం ప్రూవ్ చేయమంది, RHS = 3/2. ఓకే, అదే వచ్చేసింది. ఓకే, నో డౌట్. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ 3.C లోని త్వర కంప్లీట్ చేసేద్దాం, చాలా ఉండే ప్రాబ్లమ్స్. ప్రూవ్ దట్ cot² π/6 ప్లస్ కొసీకెంట్ 5π/6 ప్లస్ 3 tan² π/6 = 6. మనకు π/6 వాల్యూ తెలుస్తుంది, 6π/6 వాల్యూ తెలుస్తుంది, కానీ 5π/6 వాల్యూ తెలియదు. కాబట్టి మనం దీన్ని చేంజ్ చేయాలి. చూడండి కొసీకెంట్ దాన్ని చేంజ్ చేసుకొని వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది. 5/6 అవును, ఎలా తీసుకోవాలని కొంచెం డౌట్ పడుతుంటారు. ఇక్కడ మనకి ఏముంది 6 అనేది ఉంది, 6 లో కల్లా 5 పోతే అంటే 6 లో కల్లా 1 పోతే ఎంత ఉంటుంది 5 అనేది ఉంటుంది. వచ్చింది న్యూమరేటర్ అంటే మీకు 6 తో డివైడ్ అయ్యేటట్టు చూసుకుంటే బెటర్ అవుతుంది అని చెప్తున్నాను అంతే. ఇప్పుడు చూడండి కొసీకెంట్ 6π - π/6, 6π లో కల్లా ఒక 5 పోతే 5π వచ్చింది సేమ్. ఇప్పుడు డినామినేటర్ రెండింటికి సపరేట్ చేయండి, 6π/6 - π/6. ఓకే, 6 క్యాన్సల్, ఏమొచ్చింది మనకి కొసీకెంట్ π/- π/6 కదా. ఓకే, కొసీకెంట్ అంటే పై అంటే ఏంది మనకి 180 కదా, కొసీకెంట్ 180 - π/6.
కొసికెంట్ 180 మైనస్ టీటా ఏం రాసుకోవచ్చు, కొసికెంట్ టీటా రాసుకోవచ్చు. అంటే కొసికెంట్ పై బై 6. ఇగో కొసికెంట్ 180 మైనస్ టీటా అంటే కొసికెంట్ పై బై టీటా, సారీ పై బై 6. కొసికెంట్ పై బై 6 వాల్యూ చూడండి, కొసికెంట్ పై బై 6 వాల్యూ ఎంత 2 వచ్చింది. అంటే దీని మొత్తం వాల్యూ ఎంత ఇప్పుడు మనకి 2 అనమాట. ఓకే, ఎల్హెచ్ఎస్ రాద్దాం. సేమ్ ఇందాక లెక్కనే ఎల్హెచ్ఎస్ ఏముంది, కాట్ స్క్వేర్ పై బై 6 ప్లస్ కొసికెంట్ 5 పై బై 6 ప్లస్ 3 ఇంటూ టాన్ స్క్వేర్ పై బై 6 ఎల్హెచ్ఎస్. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ గా ఏం చూపించాలి మనం, 6 అనేది చూపించాలి. కాట్ పై బై 6, కాట్ పై బై 6 వాల్యూ ఎంత మనకి √3 హోల్ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ ఫస్ట్ వాల్యూ సబ్స్టిట్యూషన్ అండి. కొసికెంట్ 5 పై బై 6 వాల్యూ ఎంత వచ్చింది మనకి, మొత్తం చేస్తే 2 వచ్చింది. ప్లస్ 3 ఇంటూ 3 tan 3 ఎక్కడ నుంచి వచ్చా క్వశ్చన్ చూడండి, tan పై బై 6, tan పై బై 6 వాల్యూ ఎంత 1/√3 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి స్క్వేర్ రూట్ క్యాన్సల్, 3 మిగిలింది ప్లస్ 2 ప్లస్ ఇక్కడ చూడండి ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి మనం, 3 ఇంటూ 1 స్క్వేర్ √3 హోల్ స్క్వేర్ అవుతుందా. బాగా చూడండి ఈ స్క్వేర్ 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1, ఈ √3 కి హోల్ స్క్వేర్ చేస్తే √3 హోల్ స్క్వేర్. అంటే ఏ ఫార్ములా ప్రకారం అంటే a బై బి పవర్ ఆఫ్ m ఉందనుకోండి, am బై bm అవుతుంది. ఆల్జిబ్రిక్ ఫార్ములా ఇదంతా మనకి. ఓకే, అంటే ఇలా పవర్స్ అనేది రెండింటికి న్యూమరేటర్ డినామినేటర్ కి హోల్ పవర్ అనేది న్యూమరేటర్ కి డినామినేటర్ కి రెండింటికి సమానం అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి 3 ప్లస్ 2, ఇక్కడ చూడండి సింపుల్ గానే ఉంటుంది. స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇక్కడ 3 మిగిలింది, ఇక్కడ డినామినేటర్ లో 3 ఉంది, న్యూమరేటర్ లో 3 ఉంది కాబట్టి ప్లస్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1. ఓకే, 3 ఒక 2 4 ఎంత 5 ప్లస్ 1 6 వచ్చిందా, అయిపోయింది ప్రాబ్లం అంతే, నో డౌన్. స్టూడెంట్స్ ఫోర్త్ క్వశ్చన్ త్వరగా కంప్లీట్ చేసేద్దాం. ఓకే, సొల్యూషన్ prove that 2 sin square 3 pi by 4 plus 2 cos square pi by 4 plus 2 secant square pi by 3 equal to 10. అంటే ఎల్హెచ్ఎస్ మనకి ఇదంతా ఇవ్వడం జరిగింది, మనం ఆర్హెచ్ఎస్ 10 అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, క్లియర్. కానీ ఇక్కడ డిఫికల్ట్ గా ఏముంది, మనకి 3 pi by 4 వాల్యూ తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని చేంజ్ చేయాలి ఇప్పుడు. అంటే sin 3 pi by 4. ఓకే, ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది 4 ఉంది, అంటే 4 ఉంది కదా, 4 తో డివైడ్ అయ్యేటట్టు మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు 4 లో కల్లా 1 పోతే ఎంత ఉంటుంది 3, మళ్ళా 4 అనేది మనకి డివైడ్ అవుతుంది కాబట్టి sin ఇక్కడ చూడండి 4 pi మైనస్ పై బై 4. చూడండి ఇదే వస్తుంది, మళ్ళా మన క్యాలిక్యులేషన్ చేస్తే ఇదే రావాలి, ఇదే రాసుకోవాలి. ఇక్కడ అంటే రూల్ లేదు, ఇక్కడ నువ్వు క్యాలిక్యులేషన్ చేసి ఇది రావాలి. 4 పై లో కల్లా ఒక పై తీసేసాయి, 3 pi by 4 అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి, 4 రెండింటికి సపరేట్ చేయి. sin 4 pi by 4 మైనస్ పై బై 4. ఓకే, 4 క్యాన్సల్, ఏం మిగిలింది మనకి sin పై మైనస్ పై బై 4. ఓకే, ఇక్కడ చూస్తే గమనిస్తే మనకి పై మైనస్ పై బై 4 కదా, అంటే పై అంటే ఎంత మాట్లాడినా మనం 180 కదా, పై 180 మైనస్ పై బై 4 కదా. sin 180 మైనస్ పై, sin 180 మైనస్ టీటా, sin 1 మైనస్ టీటా ఏంది మనకి sin టీటా ఫార్ములా. అంటే sin పై బై 4, పై బై 4 sin పై బై 4 వాల్యూ ఎంత, sin పై బై 4 వాల్యూ ఎంత 1/√2. అంటే మనకి sin 3 పై బై 4 వాల్యూ ఎంత 1/√2. ఎల్హెచ్ఎస్ ఇప్పుడు దాంట్లో ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఎల్హెచ్ఎస్ ఏముంది 2 sin స్క్వేర్ 3 పై బై 4 ప్లస్ 2 cos స్క్వేర్ పై బై 4 ప్లస్ 2 ఇంటూ సీకెంట్ స్క్వేర్ పై బై 3. ఓకే, రాసేసాను క్వశ్చన్. ఇప్పుడు చూడండి 2 ఇంటూ sin స్క్వేర్ sin 3 పై బై 4 వాల్యూ ఎంత వచ్చింది మనకి, మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 1/√2 స్క్వేర్ ఉంది కాబట్టి ఇప్పుడు స్క్వేర్ అప్లై చేస్తున్నాను. ప్లస్ 2 ఇంటూ cos పై బై 4, cos పై బై 4 వాల్యూ ఎంత 1/√2 ఉంది, 1/√2 ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ అప్లై చేస్తున్నాను. ప్లస్ 2 ఇంటూ సీకెంట్ పై బై 3, సీకెంట్ పై బై 3 వాల్యూ ఎంత ఉంది 2 ఉంది కాబట్టి 2, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఓకే, క్లియర్ కండిషన్. ఇప్పుడు ఈ స్క్వేర్ అన్నిటికి అప్లై చేయండి. 2 ఇంటూ 1 స్క్వేర్ ఆన్సర్ 1, న్యూమరేటర్ కి డినామినేటర్ కి 2 స్క్వేర్ ఆన్సర్ 2, స్క్వేర్ రూట్ క్యాన్సల్. ప్లస్
2 into 1 square 1 మళ్ళా √2 whole square square root క్యాన్సల్ ప్లస్ 2 into 2 square ఆన్సర్ ఎంత 4. ఓకే రాసేద్దాం 2 into ఇక్కడ డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేస్తాను మీకోసం. ఇక్కడ డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సల్, ఇక్కడ డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సల్. ఓకే ఇక్కడ చూడండి ఏం మిగిలింది, ఇక్కడ మనకి 1 మిగిలింది ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది 1 మిగిలింది ప్లస్ 4 2 జా 8 8 1 8 1 9 9 1 ప్లస్ 10. ఓకే ఇదే కదా 10 చూపించమంది. RHS ఈక్వల్ టు 10. ఓకే నౌ డన్. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ నుంచి మనకి టెగ్నోమెట్రిక్ రేషియోస్ అక్కర్లేదు, టెగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ తో ఇంపార్టెంట్ అనమాట. నేను ఒక్కొక్క ప్రాబ్లం కి ఏ ఫార్ములాస్ అనేది అప్లై చేస్తాం అనేది ఇక్కడ కింద రాస్తాను, మీరు రాసుకోండి. మనం ఈ ప్రతి ప్రాబ్లం కి ఏ ఫార్ములా అనేది ఏ ఐడెంటిటీ ఉపయోగిస్తామో ఇక్కడ కింద రాస్తాను, మీరు చేయండి ఖచ్చితంగా తొందరగా అర్థమవుతుంది. ఓకే మరి ఇక్కడ చూడండి మనకి ఇప్పటి నుంచి వాల్యూస్ అక్కర్లేదు, ఇంకా అంత ఐడెంటిటీస్ తో బేస్ చేసుకొని మనం RHS అనేది ప్రూవ్ చేయాలన్నమాట. ఏంటి మనకి క్వశ్చన్, ప్రూవ్ దట్ cos π/4 మైనస్ ఎక్స్ cos π/4 y మైనస్ sin π/4 మైనస్ ఎక్స్ ఇంటూ sin π/4 మైనస్ y ఈక్వల్ టు sin x ప్లస్ y గా ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే ప్రూవ్ చేద్దాం. దానికోసము ఇక్కడ చూస్తే మనకి సేమ్ ఉండే కదా, వీటిని మనం ఏమనుకుందామంటే లెట్ π/4 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు a అనుకుందాం. ఓకే రెండోది అండ్ π/4 మైనస్ y ని b అనుకుందాం. సింపుల్ గానే ఉంటుంది లేండి, క్వశ్చన్ ఏం పెద్దగా ఉండదు. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేద్దాం. కాస్ ఉంది కాబట్టి కాస్ LHS, కాస్ ఉంది కాబట్టి కాస్ π/4 మైనస్ ఎక్స్ ని ఏమనుకున్నాం a అనుకున్నాం కాబట్టి a ఇంటూ కాస్ దీన్ని ఏమనుకున్నాం b అనుకున్నాం b మైనస్ సైన్ π/4 మైనస్ ఎక్స్ ని ఏమనుకున్నాం a అనుకున్నాం ఇంటూ సైన్ π/4 మైనస్ y ని ఏమనుకున్నాం b అనుకున్నాం b. ఓకే దాన్ని మనం ప్రూవ్ చేయాలి, అది రాసుకోకూడదు మళ్ళా. ఓకే సైన్ b మనకి ఫార్ములా ఏంటి, కాస్ a ఇంటూ కాస్ b మైనస్ సైన్ a ఇంటూ సైన్ b అంటే కాస్ a ప్లస్ b గా రాసుకోవచ్చు. ఇది కూడా ఒక ఐడెంటిటీ, నేను రాసాను ఇంట్రడక్షన్ క్లాస్ లో, ఇదేం కనిపెట్టి రాయలేదు నేనేమి. ఓకే అది ఐడెంటిటీ. ఓకే ఏం రాసుకోవచ్చు మనం, డైరెక్ట్ కాస్ a ప్లస్ b రాసుకోవచ్చు, కాస్ a ప్లస్ b రాసుకుంటాం. ఓకే కాస్ ఆఫ్ ఐడెంటిటీ ఉపయోగించాం చూడండి ఇక్కడ. కాస్ ఏ వాల్యూ ఎంత మనకి π/4 మైనస్ ఎక్స్ కదా ప్లస్ బి వాల్యూ, బి ఏముంది మనకి π/4 మైనస్ y. చూడండి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారో కానీ సింపుల్ గానే చెప్తాను వినండి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు ప్లస్ చేయాలి. ఇగో ఇక్కడ చూడండి మనకి ఇంటూలో ఉంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఉందనుకో, ఇలా ఇంటూ చేసి ప్రతి ఒక్కటి ఇలా ఇంటూ చేస్తుంటాం కదా, అంటే ఫార్ములా ఉపయోగిస్తాం, రెండు ఇలా ఇంటూ చేస్తాం. ప్లస్ ఉన్నప్పుడు ఎలా చేయాలి మరి, ఇక్కడ రెండు ఇలా ఉందనుకోండి కాస్, అలా ప్లస్ ఉందనుకోండి మధ్యలో π/4 కలపండి, π/4 ప్లస్ π/4. ఓకే ఇది ఒక కండిషన్. మళ్ళీ ఇప్పుడు రెండోటివి. ఓకే ఇక్కడ చూడండి మైనస్, ఇప్పుడు ఈ రెండు కలిపినాను అంటే ఈ ఫస్ట్ కేసు ఈ ఫస్ట్ ఆర్డర్ పేరు ఈ ఫస్ట్ ఆర్డర్ పేరు కలిపినాను. ఇప్పుడు సెకండ్ ఆర్డర్ పేరు కలుపుదాం. ఏముంది మనకి మైనస్ ఎక్స్ ప్లస్ కాబట్టి ప్లస్ మైనస్ వై. ఓకే ఇక్కడ మైనస్ కామన్ చేయండి, మైనస్ కామన్ చేస్తే ఏముంటుంది ఎక్స్ ప్లస్ వై అనేది ఉంటుంది, అంటే ఇదే మనకి ఆన్సర్ మైనస్ ఎక్స్ ప్లస్ వై. అర్థమైందా? చూడండి ఇది కలిపేశాను, మళ్ళీ ఈ మైనస్ ఎక్స్ మైనస్ వై కలిపితే ఏమొచ్చింది మైనస్ ఎక్స్ ప్లస్ వై అని వచ్చింది, ఇక్కడ మైనస్ కామన్ చేశాను. ఓకే ఇప్పుడు చూడండి కాస్ దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. π/4 ప్లస్ π/4 క్యాన్సిల్ చేయండి, ఏమవుతుంది పై ఏమవుతుంది 2π అవుతుంది. కలిపినాం a ప్లస్ a కలిపితే 2a అవుతుంది, అది a ఇంటూ a చేస్తే a స్క్వేర్ అవుతుంది. డినామినేటర్ కామన్ ఉంది కాబట్టి కామన్, 4 2 1 జా 2 2 జా అంటే π/2 అనేది వచ్చింది. ఓకే ఏమొచ్చింది మనకి దీని మొత్తం ఆన్సర్ π/2 అనేది వచ్చింది, π/2 మైనస్ ఎక్స్ ప్లస్ వై. ఓకే π/2 అంటే ఏంది మనకు ఆన్సర్, సారీ π/2 అంటే ఏంది, పై అంటే ఏంది 180, 180/2 చేస్తే ఎంత వస్తుంది 90 వస్తుంది. ఓకే అంటే కాస్ 90 మైనస్ ఎక్స్ ప్లస్ వై. అర్థమైందా? ఇక్కడ పై అంటే ఏంది 180 కదా, మనకి 180/2 చేస్తే ఎంత వస్తుంది 90 వస్తుంది కదా, అంటే కాస్ 90 మైనస్ ఎక్స్ ప్లస్ వై. ఓకే ఇక్కడ కాస్ 90 మైనస్ థీటా అంటే కాస్ 90 మైనస్ థీటా ఏంది సైన్ థీటా, అంటే సైన్
థీటా ఏంది మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ ప్లస్ వై. అదే కదా మనల్ని ప్రూవ్ చేయమంది, వచ్చేసింది. అర్థమైందా? మీకు ఈడ ఇబ్బంది అనిపిస్తుంటది కొంచెం. చూడండి నేను ఫస్ట్ ఆర్డర్ పేరు కలిపినాను. ఇక్కడ మైనస్ ఎక్స్, అందుకే మీకోసం సపరేట్ చేసిన. నీ రెండు కలపాలి కదా మనం, రెండోటివి మైనస్ ఎక్స్ ప్లస్ ఒకటి ప్లస్ మైనస్ వై. ఇక్కడ మైనస్ కామన్ ఇస్తే నాకు మొత్తం ఆన్సర్ మైనస్ ఎక్స్ ప్లస్ వై వచ్చింది కాబట్టి అది రాసేసాను. రాసిన తర్వాత పై అంటే 180 ఇక్కడ 90 వస్తుంది. కాస్ 90 మైనస్ థీటా అంటే సైన్ థీటా. మనకి ఇదంతా థీటా కాబట్టి కాస్ 90 మైనస్ థీటా అంటే సైన్ థీటా. ఓకే, అర్థమైందా? అంతే వేస్తున్నాడు. అదే మనకి RHS అన్నమాట. ఏముంది? సైన్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, నో డౌన్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 3.C లోని 6th క్వశ్చన్ అన్నమాట. ఓకే, 6th క్వశ్చన్. Prove that tan pi/4 plus x by tan pi/4 minus x ని, అంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి? 1 plus tan x by 1 minus tan హోల్ స్క్వేర్ లో ప్రూవ్ చేయాలి. ఓకే, సొల్యూషన్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది సొల్యూషన్. అక్కడ చెప్తున్నాం కదా మీకు ఒక ప్రాబ్లం సంబంధించి ఏ ఫార్ములా అప్లై చేస్తారో అక్కడ పక్కన ఉంటుంది, రాసుకోండి ఖచ్చితంగా. మనకి ఇక్కడ LHS ఏముంది మనకి? tan pi/4 ప్లస్ ఎక్స్ బై tan pi/4 మైనస్ ఎక్స్. ఇక్కడ చూడండి tan x ప్లస్ వై, tan x ప్లస్ వై అంటే ఇదంతా ఎక్స్ ఇది వై అనమాట మనకి. ఓకే, అలా ఉన్నప్పుడు ఏం రాసుకోవచ్చు? tan x ప్లస్ tan y 1 మైనస్ tan x ఇంటూ tan y రాసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి tan x ఎంత మనకి ఇక్కడ pi/4 ప్లస్ tan y అంటే ఇక్కడ ఎంత మనకి x అనమాట బై. చూడండి ఇది మాత్రమే. ఓకే, తర్వాత 1 మైనస్ tan x ఎంత మనకి ఇక్కడ pi/4 ఇంటూ tan y ఎంత ఇక్కడ మనకి x. అగో ఇది x ఇది y చూడండి, ఆ ఫార్ములాలో రాసేస్తాం అంతే. ఇప్పుడు న్యూమరేటర్ మాత్రమే అయిపోయింది మనకి. చూడండి ఇప్పుడు వరకు చేసింది ఏంటి మనము? న్యూమరేటర్. ఇప్పుడు డినామినేటర్ రండి. tan pi/4 మైనస్ ఎక్స్, tan x మైనస్ వై. ఇగో tan x మైనస్ వై ఏం రాసుకోవచ్చు? tan x మైనస్ tan y బై 1 ప్లస్ tan x ఇంటూ tan y రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ tan x అంటే ఎంత మనకి ఇక్కడ pi/4. ఇగో ఇది x ఇది y, ఇది x ఇది y చూడండి. ఆ x ప్రశ్న మైనస్ tan y ఎంత మనకి ఇక్కడ x బై 1 ప్లస్ tan x. tan అంటే tan x ఎంత మనకి pi/4 ఇంటూ tan y ఎంత మనకి ఇక్కడ x. ఇక్కడ చూడండి సింపుల్ చెప్పేస్తాను. tan pi/4 ఆన్సర్ ఎంత మనకి 1 అంటే పై అంటే ఎంత 180/4 చేస్తే ఎంత 45 డిగ్రీస్. tan 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 1 కదా. చూడండి ఇక్కడ 1 బాగా చూడండి 1 ప్లస్ tan y. ఓకే, అదే ఇక్కడ x బై ఇగో ఇది న్యూమరేటర్ అయిపోయింది. ఇప్పుడు డినామినేటర్ అలాగనే రాయండి. 1 మైనస్ tan pi/4 ఆన్సర్ ఎంత మనకి 1 ఇంటూ tan x ఏమవుతుంది? tan x అవుతుంది. ఇది అయిపోయింది బై మళ్ళీ ఇప్పుడు tan pi/4 ఆన్సర్ ఎంత మనకి 1 మైనస్ tan x ఏంది tan x బై 1 ప్లస్ tan pi/4. tan pi/4 ఆన్సర్ ఎంత 1 కదా. 1 ఇంటూ tan x ఏమవుతుంది? tan x అవుతుంది. ఓకే, ఇప్పుడు రెసిప్రోకల్ చేద్దాం. 1 ప్లస్ tan x బై 1 మైనస్ tan x. ఇప్పుడు డినామినేటర్ ని రెసిప్రోకల్ చేద్దాం, అంటే కిందిది పైకి పైది కిందికి అనమాట. అంటే 1 ప్లస్ tan x బై 1 మైనస్ tan x అనమాట. చూడండి ఇది డినామినేటర్ కదా, దీన్ని రెసిప్రోకల్ చేస్తాను, కిందిది పైకి పైది కిందికి. ఇక్కడ చూడండి ఇదంతా ఏ ఇంటూ ఏ ఏం రాసుకోవచ్చు? ఏ స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. అంటే ఏ అంటే ఇక్కడ ఇగో ఇక్కడ 1 ప్లస్ tan x ఉంది, ఇక్కడ 1 ప్లస్ tan x ఉంది, మధ్యలో ఇంటూ ఉంది. అంటే ఏ ఇంటూ ఏ అంటే సేమ్ ఉంది అంటే ఏం రాయొచ్చు? ఏ స్క్వేర్ రాయొచ్చు. మనకి ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి 1 ప్లస్ tan x హోల్ స్క్వేర్ బై కింద కూడా చూడండి 1 మైనస్ tan x ఇంటూ 1 మైనస్ tan x అంటే సేమ్ ఉంది కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఇక్కడ కూడా అది 1 మైనస్ tan x హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఒక ఆల్జీబ్రా ఫార్ములా చెప్తాను. ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇందాకనే మాట్లాడుకున్నాం. ఇక్కడ చూడండి
ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే ఎలా రాసుకోవచ్చు, ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ స్క్వేర్, ఇక్కడ డినామినేటర్ న్యూమరేటర్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇప్పుడు హోల్ పవర్ స్క్వేర్ రాయొచ్చు మనం. 1 ప్లస్ tan x బై 1 మైనస్ tan x హోల్ పవర్ ఆఫ్ స్క్వేర్. ఇదే కదా ప్రూవ్ చేయమంది. చూడండి 1 ప్లస్ tan x 1 మైనస్ tan x. మీకు ఎక్కడంటే కన్ఫ్యూజ్ అయ్యేది, ఈ కన్ఫ్యూజన్ కాకండి ఈ ఫార్ములాస్ ఉపయోగించడంలో. ఉపయోగించిన తర్వాత tan π/4 ఆన్సర్ ఎంత 1. tan π/4 కనపడిన చోటలో మీరు 1 పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే, మనకి ఫార్ములా అది. ఓకే, ఇంకా తర్వాత డినామినేటర్ రెసిప్రోకల్ చేసి హోల్ స్క్వేర్ రూపంలో రాస్తే మనకు అనేది వచ్చేస్తుంది. ఓకే, నో డౌన్. ఓకే ఫ్రెండ్స్, 7th క్వశ్చన్ అనమాట. ఎక్సైజ్ 3.c లోని సెకండ్ సెక్షన్ లోని 7th క్వశ్చన్. ఓకే, ఇదంతా సెక్షన్ 2 వీడియో చూడండి. ఓకే, ఎక్సైజ్ 3.c లోని ఇక్కడ చూడండి సొల్యూషన్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా ప్రూవ్ దట్. ఏంటి అన్ని ఫార్ములాలు రాశానంటే అవన్నీ ఏమంత పెద్దగా ఏముంటది, ప్రాబ్లం చాలా చిన్నగా ఉంటుంది. అంత ఫార్ములా బేసిక్ మీదనే నువ్వు అడిగేసావంటే ఫార్ములా, ఒక స్టెప్ రాసినావంటే ఫార్ములా. అదే ఇక్కడ చాలా మంది ఈ లెసన్ చాలా కష్టం అనుకుంటారు కానీ అంత ఏముండదు ఫార్ములాస్. అవును, ఇవన్నీ ఎక్కడి నుంచి రాస్తున్నారు బ్రదర్ మీరు ఫార్ములాస్ అంటే? ఇవన్నీ ఇంట్రడక్షన్ క్లాస్ లో రాశాను. ఇవన్నీ 10th క్లాస్ నుంచి వచ్చినవి. అది గుర్తుపెట్టుకొని నేనేం కొత్తగా కనిపెట్టి రాసలేని ఇవన్నీ. ఓకే, ఇవన్నీ 10th క్లాస్ నుంచి వచ్చినవి. ఓకే, ఇక్కడ చూడండి కాస్ మనకి ఎల్హెచ్ఎస్ మనకి ఇక్కడ కాస్ π ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ మైనస్ ఎక్స్ బై సైన్ π మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ π/2 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ ఎక్స్. అంటే దీన్ని బేస్ చేసుకుని మనం కాట్ స్క్వేర్ ఎక్స్ గా ప్రూవ్ చేయాలి. భలే ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఫార్ములాస్ మీదనే. ఓకే, ఎల్హెచ్ఎస్ ఏముంది మనకి, కాస్ π ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ మైనస్ ఎక్స్ బై తర్వాత సైన్ π మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ π/2 ప్లస్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, నేను ఏం చేసినా ఆల్రెడీ అక్కడనే ఆన్సర్ వచ్చేటట్టు ఉంటుంది. ఓకే, బాగా చూడండి. ఇప్పుడు మీరు కాస్ ఈ పై అంటే ఇది 180, కాస్ 180 ప్లస్ టీటా, కాస్ 180 ప్లస్ టీటా ఏం రాసుకోవచ్చు, మైనస్ కాస్ టీటా రాసుకోవచ్చు. అంటే మైనస్ కాస్ టీటా ఎంత మనకి ఇక్కడ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఇంటూ కాస్ మైనస్ టీటా, కాస్ మైనస్ టీటా ఏం రాసుకోవచ్చు, కాస్ టీటా రాసుకోవచ్చు. అంటే కాస్ ఇక్కడ టీటా బై ఎక్స్ ఉంది కాబట్టి మనం ఎక్స్ రాసుకుంటాం. ఓకే, అర్థమైందా? అంతే. బై సైన్ పై అంటే ఏంటి 180, సైన్ 180 మైనస్ టీటా, సైన్ 180 మైనస్ టీటా ఏం రాసుకోవచ్చు, సైన్ టీటా రాసుకోవచ్చు. ఇక్కడ టీటా ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్ ఇంటూ కాస్ π/2 ఎక్స్. ఇది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి పై అంటే ఏంటి 180 కదా, 180/2 చేస్తే ఎంత వస్తుంది 90. అంటే కాస్ 90 ప్లస్ టీటా ఇక ఆల్రెడీ ఏమొస్తుంది మైనస్ సైన్ టీటా వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇది 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 రెండిట్లో ఏది రాసుకుని ఒకటే అవుతుంది. ఓకే, అంటే ఇది జనరేట్ అంటే ఈ π/2 ని భాగం చేశాను. లేదంటే మీరు డైరెక్ట్ గా ఏం రాసుకోవచ్చు అంటే మైనస్ సైన్ టీటా కూడా రాసుకోవచ్చు. ఇది డైరెక్ట్ ఫార్ములా. అంటే మైనస్ సైన్ టీటా ఎంత మనకి ఇక్కడ ఎక్స్ కాబట్టి ఎక్స్. ఓకే, ఇక్కడ చూస్తే గమనిస్తే మీరు మైనస్ నాటి మైనస్ పెడదాం. కాస్ ఏ ఎక్స్ కాస్ ఏ ఎక్స్ ఇంటూ అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ అవును హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా, ఎక్స్ కూడా అనుకోవచ్చు మీరు. అక్కడ టీటా అవన్నీ అవి హోల్ స్క్వేర్ వేస్తే ఇప్పుడు చూడండి మనం 13 కాస్ మీరు అందరూ ఎలా అనుకుంటారు అంటే ఇట్లా హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా అనుకుంటారు. ఆ స్క్వేర్ రెండింటికి అప్లై చేస్తే ఇది 30 ఏమవుతుంది మనకి 13 × 13 900 అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే అంటే టీటా అనేది పెరుగుతుంది. ఎప్పటికల్లా రాసుకోకూడదు చూడండి, కాస్ ఇంటూ కాస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అనేది సేమ్ యాంగిల్ కాబట్టి ఎక్స్ అలాగే ఉంటుంది. బై ఇక్కడ మైనస్ బట్టి మైనస్ తీద్దాం, సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సల్, ఇంకేం మిగిలింది మనకి కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్. కాస్ బై సైన్ ఏంది మనకి కాట్. ఓకే, ఫార్మ్ అయింది కాట్ 10th క్లాస్ లో వచ్చింది. ఇక్కడ ఎక్స్ కాబట్టి ఎక్స్, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అయిపోయింది. ఓకే, అక్కడ ఉన్నట్టువే అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఆన్సర్ ఏముంది కాట్. ఓకే, ఇక్కడ రెండు దాంట్లోకి స్క్వేర్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ స్క్వేర్ వస్తుంది అంతే. ఓకే, నో డౌన్. ఓకే ఫ్రెండ్స్, ఎక్సైజ్ 3.c లోని సెకండ్ సెక్షన్ లోని 8th క్వశ్చన్. ప్రూవ్ దట్ కాస్ 3π/4 ప్లస్ ఎక్స్ మైనస్ కాస్ 3π/4 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు -2 sin x అనేది ప్రూవ్ చేయాలి. కొంచెం కష్టంగా అనిపించచ్చు క్యాలిక్యులేషన్ కదా, ఒక్కటే ఫార్ములా మళ్ళా దీంట్లో ఎన్ని ఒక 2-3 ఫార్ములా ఒక్కటే ఫార్ములా కానీ క్యాలిక్యులేషన్ మెథడ్ అంతా క్యాలిక్యులేషన్ మెథడ్.
ఓకే, ఇక్కడ చూడండి ప్రూవ్ దట్ అంటే మనం దీన్ని బేస్ చేసుకుని ఏం చేయాలి, -2√2 sin x అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, సొల్యూషన్ ఇక్కడ చూడండి cos x మైనస్ cos y అంటే ఇదంతా x ఇదంతా y అనుకుంటే మనకి ఫార్ములా ఏమవుతుందంటే -2 sin x ప్లస్ y బై 2 ఇంటూ sin x మైనస్ y బై 2. ట్రిగ్నోమెట్రీలో చాలా ఫార్ములాస్ ఉంటాయి అబ్బా, నేను అదే చెప్తున్నా. ఈ లెసన్ కష్టము అనుకునే బదులు ఫార్ములాస్ నేర్చుకుంటే ఈ లెసన్ ఈజీ అనుకో. ఎందుకంటే నువ్వు చెప్పాను అడి వేస్తే ఫార్ములా, నేను ఏం స్టెప్ రాయాలనుకున్న ఫార్ములానే, తర్వాత క్యాలిక్యులేషన్, తర్వాత వాళ్ళు చెప్పినది ప్రూవ్ అయిపోతుంది అంతే. ఓకే, ఇక్కడ చూడండి LHS ఏముంది, cos 3π/4 ప్లస్ x మైనస్ cos 3π/4 మైనస్ x. ఓకే, మనకు ఇచ్చినది రాసేసాం. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి, ఇక ఇక్కడ బాగా గమనండి, ఇదంతా x వాల్యూ ఇదంతా y వాల్యూ, మళ్ళీ చెప్తాను, ఇదంతా x వాల్యూ ఇదంతా y వాల్యూ. మనం ఇలా ఉంటే ఎలా రాసుకోవచ్చు, cos x మైనస్ cos y మైనస్ 2 sin x ప్లస్ y బై 2 ఇంటూ sin x మైనస్ y బై 2 రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి -2 ఇంటూ sin x ఏంది మనకి, ఇది x ఇది y, మళ్ళీ చెప్తున్నా ఇదంతా x ఇదంతా y. ఇప్పుడు ఏంది మనకి ఇక్కడ x ఏముంది 3π/4 ప్లస్ x. ఓకే, ప్లస్ ప్లస్ y ఏముంది మనకి 3π/4 మైనస్ x. ఓకే, బై 2. ఆ ఫార్ములా చేంజ్ చేస్తున్నా, ఇదంతా x ఇదంతా y, cos మైనస్. ఓకే, తర్వాత ఇంటూ sin, తర్వాత x మైనస్ y ఇదంతా x కదా మనకి 3π/4 ప్లస్ x మైనస్ తర్వాత 3π/4 మైనస్ x అంటే x మైనస్ y బై 2 అంతే ఇంకా. ఓకే, ఇప్పుడు చూడండి ఇది చాలా కొంచెం కష్టం అనిపించచ్చు కానీ చాలా ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు మనము ఈ రెండు కలపాలి, ఇక్కడ కూడా ఈ రెండు కలపాలి. ఓకే, కలిపేద్దాం. ఇక్కడ చూడండి ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సల్, ఏంటి ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే 2 లో కల్లా 2 పోతే ఏమవుతుంది 0 ఉంటుంది. అంటే ఒక +2 ఒక -2 చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది 0. ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సల్, ఒకవేళ ప్లస్ ఇంటూ మైనస్ చేసినా మనకు మైనస్ వస్తుంది. -2 ఇంటూ sin 3π/4 ప్లస్ 3π/4 కదా, 3π/4 ప్లస్ 3π/4 మిగిలింది బై డినామినేటర్ లో 2. ఓకే, బాగా చూడండి ఇంటూ సైన్. ఇక్కడ చూడండి ప్లస్ 3/4 మైనస్ 3/4 క్యాన్సల్. ఓకే, ఇక్కడ చూడండి ప్లస్ 3/4 ఇది మైనస్ 3/4. ఓకే, క్యాన్సల్ అయిపోయింది. తర్వాత ఇక్కడ చూడండి ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అంటే ఈ మైనస్ రెండింటికి కదా, అందుకే ఇది -3/4 ఇక్కడ ప్లస్ 3/4 క్యాన్సల్ అయింది. ఇప్పుడు ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, ప్లస్ ఏమవుతుంది ఎక్స్. అర్థమైందా? ఇక మైనస్ ఏమవుతుంది ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంకా బై 2. ఓకే, ఇప్పుడు చూడండి -2 ఇంటూ సైన్ ఇది తర్వాత చేద్దాం 3/4 ప్లస్ 3/4 బై 2. ఓకే, ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది 2x అవుతుంది బై 2. ఓకే, క్లియర్. తర్వాత -2 ఇంటూ సైన్ 3/4 ఎలా కలపాలి? ఇక్కడ చూడండి నేను ఇక్కడ సపరేట్ రాస్తున్న క్యాలిక్యులేషన్ 3/4 ప్లస్ 3/4 ఎలా కలపాలి? ఇక్కడ డినామినేటర్స్ ఏముంది కాబట్టి 4 తీసేద్దాం. 3π ప్లస్ 3π ఏమవుతుంది 6π అవుతుంది. అంటే 3π ప్లస్ 3π ఏమవుతుంది 6π అవుతుంది కదా. ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ 2 2 జా 2 3 జా ఆన్సర్ ఎంత వచ్చింది 3/4/2 వచ్చింది కదా. 3π/2 వచ్చింది. అంటే దీని ఇక్కడ చూడండి డినామినేటర్ లో 2 అలాగే ఉంది, నేను న్యూమరేటర్ మాత్రమే చేస్తున్నది. దాన్ని అంతా క్యాలిక్యులేషన్ చేస్తే నాకు ఏమొచ్చింది 3π/2 వచ్చింది. 3π/2 వచ్చింది. ఓకే, ఇంటూ ఈ 2 క్యాన్సిల్ చేద్దాం. న్యూమరేటర్ 2 డినామినేటర్ 2 ఏం మిగిలింది మనకి sin x అనేది మిగిలింది. ఓకే, తర్వాత -2 ఇంటూ sin ఇప్పుడు 2 ని రెసిప్రోకల్ చేద్దాం. అంటే ఏమొస్తుంది 3π/2 ఇంటూ 1/2 కదా. అంటే డినామినేటర్ 2 ని రెసిప్రోకల్ చేశాను, ఈ 2 అలాగనే ఉంది ఆ క్యాలిక్యులేషన్ చేసినది ఇంటూ sin x. ఓకే, మళ్ళీ ఇక్కడ పక్క రాస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకి -2 sin 3 ఇంటూ π ఇంటూ 1 3π ఇంటూ 1 ఏమవుతుంది 3π/2 2 జా 4 ఇంటూ
సైన్ ఎక్స్, ఇది సైన్ ఎక్స్. ఓకే, ఇక్కడ చూస్తే ఈక్వల్ టు -2 sin 3π/4. ఇది మనకి వాల్యూ అనేది తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం, దీన్ని సపరేట్ రాసుకుంటాం. అంటే ఎలాగా, ఇగో మీరు ఇక్కడ బాక్స్ లో రాస్తున్నాం చూడండి, 3π/4 ని ఏమని రాసుకోవచ్చు మనము, సైన్, ఇందాక ఫస్ట్ ప్రాబ్లమ్స్ లో మనం చేసాం చూడండి, సపరేట్ రాసుకొని చేంజ్ చేసి చేసినాం అలాగనమాట. అంటే 3π ని ఏం రాసుకోవచ్చు, 4π - ఇదిగోండి /4. 4π లోపల ఒక పై పోతే 3π/4. ఓకే, ఇప్పుడు మళ్ళీ సపరేట్ చేయండి, sin 4π/4 - π/4. 4 క్యాన్సల్, ఏం మిగిలింది నాకు, sin π π మిగిలింది. ఓకే, ఈక్వల్ టు పై అంటే ఏంది 180, అంటే sin 180 - θ ఈక్వల్ టు sin θ. ఓకే, అంటే sin π - π/4 ఆన్సర్ ఎంత వస్తుంది, sin π/4 అనేది వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి దీని మొత్తం వాల్యూ ఇంకా మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ sin π/4 వచ్చింది, అంటే sin 3/4 మొత్తం వాల్యూ క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వచ్చింది మనకి, sin π/4 వచ్చింది. ఇగో 3π ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది, sin π - π/4 వచ్చింది. పై అంటే మనకి 180, అంటే 180 - θ ఏం రాసుకోవచ్చు, sin θ గా రాసుకోవచ్చు. sin θ వాల్యూ π/4 మనకి అక్కడ. ఓకే, అంటే ఇప్పుడు దీని మొత్తం వల్ల ఏం రాయొచ్చు మనం, sin π/4 రాయొచ్చు. అంటే -2 ఇంటూ sin, దీని మొత్తం వాల్యూ చూడండి, దీని మొత్తం వాల్యూ ఎలా రాస్తున్నాను, sin π/4 ఇంటూ sin x. ఇంకా అయిపోయింది ప్రాబ్లం. ఈక్వల్ టు -2 ఇంటూ sin π/4. నేను ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో sin π/4 వాల్యూ ఎంత, 1/√2 అనమాట. అంటే sin 45 degrees, అంటే పై అంటే ఎంత 180, 180/4 కొడితే 45 వస్తుంది. అంటే sin 45 degrees ఆన్సర్ ఎంత, 1/√2 అనమాట. అంటే sin π/4 బదులు ఎంత రాస్తాను ఇప్పుడు, 1/√2 రాస్తాను ఇంటూ sin x. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకా క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. మనకి ఏం మిగిలింది, -2/√2. చూడండి, -2 1 = 2/√2. ఓకే, sin x. ఇక్కడ మనకి √2 ఉంది కాబట్టి దీన్ని రేషనల్ చేసి చేద్దాం. అంటే -2√2 ఇంటూ √2/√2 sin x. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ దీన్ని ఏం రాసుకోవచ్చు, -2√2/√2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. స్క్వేర్ రూట్ క్యాన్సల్, 2 క్యాన్సల్, ఏం మిగిలింది నాకు, మైనస్. ఓకే, ఇక్కడ ఇంకా ఇది రాయలేదు, sin x. ఓకే, 2 క్యాన్సల్ అయిపోయింది, ఇంకా -√2 ఇంటూ sin x. ఓకే, ఇదే కదా ప్రూవ్ చేయమని. మళ్ళీ కొంచెం పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది, కొంచెం క్యాలిక్యులేషన్ మెథడ్ ఉన్నట్టు అనిపిస్తుంటది, కానీ మనం కానీ అప్లై చేసుకున్నామంటే చాలా ఈజీగానే ఉంటుంది. ఇగో ఇది ఇక్కడ చూడండి, sin 3/4 ని π/4 గా రావడం జరిగింది, దాన్ని చేంజ్ చేసేసాం, దాని ఫార్ములా ఇక్కడ ఉంది. అలాగే 3/4 క్యాలిక్యులేషన్ ఇది. ఓకే, 3/4 3π/4 క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వచ్చింది, 3π/2 వచ్చింది. ఓకే, దీన్ని అంతా క్యాలిక్యులేషన్ చేసి రాసి చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఒక్కసారి 1కి 2 పాయింట్లు వినండి, అర్థమవుతుంది. నేను ఏది మీకు డౌట్ రాకున్నంత వరకు నేను చెప్తాను. ఓకే, ఖచ్చితంగా, అందుకే ఎక్కడ ఏ స్టెప్ ఉపయోగిస్తానో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా, మీకు డౌట్ రాకుండా. ఓకే, అందుకే మీరు ఒక్కసారి వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 3.c లోని సెకండ్ సెక్షన్ లోని 9th క్వశ్చన్. ప్రూవ్ దట్ sin² 6x - sin² 4x ఈక్వల్ టు 2x ఇంటూ sin x గా ప్రూవ్ చేయాలన్నమాట. చాలా సింపుల్ గా ఉంటుంది, 2 స్టెప్పులు అంతే ప్రాబ్లం రాసింది. అంటే ఇక్కడ గమనిస్తే మనకి sin² x sin² y ఈ ఫార్ములాలో ఉంది. అంటే sin² x - sin² y ఉంటే ఎలా రాసుకోవచ్చు, sin ఇంటూ x - y ఇంటూ sin x + y గా రాసుకోవచ్చు అనమాట. ఇది ఒక్క ఫార్ములానే ఇక్కడ దీంట్లో. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. LHS ఏముంది, sin² 6x - sin² 4x. ఓకే, sin స్క్వేర్ x అంటే మనకి ఇక్కడ 6x మైనస్ x², ఇక్కడ y వాల్యూ ఎంత మనకి 4x కదా. sin ఏమని రాసుకోవచ్చు, sin x - y. x ఎంత, ఇది x ఇది y, చూడండి 6x - 4x ఇంటూ sin x + y. x ఎంత మనకి 6x + 4y 4x.
ఓకే చూడండి ఇప్పుడు sin 6 లో కల్లా 4 పోతే ఎంత ఉంటుంది 2 ఉంటుంది కదా 2x అయిపోయింది ఇంక అంతే ఓకే 6 లో కల్లా 4 పోతే ఎంత ఉంటుంది 2x ఇంటూ sin 6x 4x ఏమవుతుంది 10x అదే కదా RHS అంతే ఇగో రెండు స్టెప్పులు అంతే ఒకటి క్వశ్చన్ ఒకటి ఆన్సర్ అంతే ఆ ఫార్ములా జనరేషన్ ఆ ఫార్ములా రాసేసేయండి అంతే sin 2x sin x అవును బ్రదర్ ఇట్లా ఎగ్జామ్స్ లోకి వస్తే మార్క్స్ వేస్తారంటే ఖచ్చితంగా చెప్తాం మార్క్స్ వేయాల్సిందే ఎందుకంటే ఫార్ములా అనేది ఉంది నువ్వు పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది అంతే కదా ఇలాంటివి వచ్చినప్పుడు ఏం టెన్షన్ పడద్దండి అయ్యో 2 లైన్లు రాస్తే మార్కులు వస్తాయా అలాంటిది ఏం లేదు నీకు ఇక్కడ ఏంటి ప్రూవ్ అనేది మనకి దీన్ని బేస్ చేసుకొని ఇది కనుక్కోవాలి ఇంక అంతే ఎలా కనుక్కుంటే మనకి ఏం పర్లేదు ఎప్పుడు ఏం టెన్షన్ పడక్కర్లేదు మనం ఖచ్చితంగా ఆ ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ గా చూపిస్తే మనకు ఖచ్చితంగా మనకు మార్కులు అనేది వస్తాయి అనమాట మనం ఆ ఫార్మ్ అనేది చూపించాలి అక్కడ అప్పుడు ఫుల్ మార్క్స్ పనికి అవకాశం ఉంటుంది ఓకే నోట్ డౌన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్సైజ్ 3.c లోని 10th క్వశ్చన్ అనమాట ఇక్కడ నేను ప్రూవ్ దట్ cos square 2x minus cos square 6x ఈక్వల్ టు sin 4x ఇంటూ sin 8x గా ప్రూవ్ చేయాలి అక్కడ ఫార్ములాస్ రాశాను ఇక్కడ నేను గుర్తుపెట్టుకోండి ఈ ఛానల్లో ప్రతిదీ అర్థమయ్యేటట్టు వరకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఓకే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ టైంలో నేను సెకండ్ పెట్టి మీరు కామెంట్ చేయండి అంటే యూట్యూబ్ ఎక్కడైతే డౌట్ ఉందో నేను ఖచ్చితంగా మీకోసం రిప్లై ఇస్తాను ఓకే సొల్యూషన్ 10th క్వశ్చన్ ఎక్సైజ్ 3.c లో సెకండ్ సెక్షన్ లోని 10th క్వశ్చన్ ప్రూవ్ దట్ LHS ఏముంది మనకి ఇక్కడ cos square 2x minus cos square 6x అంటే దీన్ని బేస్ చేసుకుని మనం ఇది ప్రూవ్ చేయాలి ఏంటి sin 4x ఇంటూ sin 8x ఓకే క్లియర్ ఓకే ఇక్కడ చూడండి cos square x అంటే ఏంటి మన ఫార్ములా మనకు ఒక ఐడెంటిటీ తెలుసు sin square plus cos square ఆన్సర్ ఎంత 1 మరి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ sin square ప్లస్ చేసిన అవతల పోతే మైనస్ అంటే cos square x ఫార్ములా ఏంది మనకి 1 minus sin square x అన్నమాట అంటే మనం cos square 2x ఇదంతా మనకి ఏమవుతుంది ఇప్పుడు x ఓకే cos square x ఏం రాయొచ్చు 1 minus sin square x అంటే 1 minus sin square x ఎంత మనకి ఇక్కడ 2x మైనస్ మళ్ళీ సేమ్ యూతలు కూడా అంతే ఇది ఏమవుతుంది x cos ఏమని రాయొచ్చు 1 minus sin square x 1 minus sin square x అంటే ఇక్కడ 6x ఓకే ఈక్వల్ టు ఇక్కడ చూడండి +1 -1 క్యాన్సల్ ఏం మిగిలింది ఇంకా మనకి మైనస్ sin square 2x చూడండి ఇక్కడ చూడండి మైనస్ ఈ మైనస్ రెండింటికి సమానం కదా ఓకే ఈ -1 క్యాన్సల్ అయింది మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ sin square 6x ఓకే ఎప్పుడు మనకి ముందర ప్లస్ ఉండాలి కాబట్టి మైనస్ అనేది ఉండకూడదు sin square 6x మైనస్ sin square 2x నేను ఏం చేంజ్ చేయాలి అవతల పంపించలేదు యువతలు పంపించలేదు అవును అవతల పంపిస్తే ప్లస్ మైనస్ అవుతుంది అట్ట కాదు ఈక్వల్ అవతల పంపిస్తేనే ప్లస్ మైనస్ అయ్యేది ఓకే నేను ఇటు పక్క రాసుకున్నాను అంతే ఏం లేదు ఓకే ఇప్పుడు చూడండి గమనిస్తే మనకి sin square 6x మైనస్ sin square x 2x ఓకే అంటే మళ్ళీ ఈ ఫార్ములా వచ్చింది చూడండి sin square x minus sin square y ఈక్వల్ టు sin x minus y ఇంటూ sin x plus y గా రాసుకోవచ్చు అంటే sin x ఎంత మనకి 6x ఏంది మైనస్ 2y ఓకే ఇంటూ sin x ప్లస్ y x ఎంత 6x ప్లస్ y ఎంత 2x అన్నమాట ఓకే ఆ ఫార్ములా ప్రకారం చూడండి sin 6 లో కల్లా 2 పోతే ఎంత ఉంటుంది 4x ఇంటూ sin 6 ఒక 2 ఎంత మనకి 8x కదా 4x ఇంటూ sin 8x అదే కదా ఇక్కడ పూజ్యమని sin 4x ఇంటూ sin RHS ఓకే అర్థమైందా ఆ ఫార్ములా ప్రకారంగా వెళ్తే అయిపోతుంది ఏం పెద్ద విషయం ఏం కాదు ఫార్ములాస్ ప్రకారం అంతే ఓకే నో డౌన్ 3.c లోని సెక్షన్ 2 లోని 11th క్వశ్చన్ అన్నమాట ఇగో చూడండి ఇప్పుడు ఇక్కడ 4 ఫార్ములాస్ రాశాం కదా ఈ 4 ఫార్ములాస్ తోనే దాదాపు 5 ప్రాబ్లమ్స్ ఈ 4తోనే 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి ఓకే చూడండి ఇక్కడ prove that cos 9x minus cos 5x by sin 17x minus sin 3x equal to minus sin 2x by cos 10x అనేది ప్రూవ్ చేయాలి అంటే ఈ RHS ని బేస్ చేసుకొని మనం LHS ని బేస్ చేసుకొని RHS ఇది ప్రూవ్ చేయాలి ఓకే చూద్దాం సొల్యూషన్ LHS ఏముంది మనకి cos 9x minus cos 5x చాలా ఈజీగానే ఉంటాయి ఏం పెద్ద
ప్రాబ్లం ఉండవు అనమాట, అంటే ఎక్కువ ఉండవు అనమాట. మైనస్ సైన్ ఎక్స్ స్టెప్స్ అనేవి ఉండవు. ఓకే, ఇప్పుడు గమనిస్తే మీరు కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై అంటే కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఏం రాసుకోవచ్చు, మైనస్ 2. చూడండి నేను న్యూమరేటర్ మాత్రమే, -2 సైన్ ఎక్స్. ఇగో ఇది ఎక్స్ అవుతుంది, ఇది వై అవుతుంది. అంటే ఎక్స్ ఎంత ఇప్పుడు 9x, తర్వాత ఏముంది ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 9x ప్లస్ తర్వాత వై ఉంది, వై ఎంత మనకి 5x కదా, బై 2 ఉంది కాబట్టి 2. అర్థమైందా ఆ ఫార్ములా? అంటే కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఏంది మనకి -2 సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ వై. ఎక్స్ ఎంత 9x మైనస్ 5x బై 2. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ ఇది అయిపోయింది. నేను ఇప్పటివరకు తీసింది న్యూమరేటర్, దాన్ని బేస్ చేసుకొని ఆ ఫార్ములా ప్రకారం చేసేసాను. ఓకే క్లియర్. ఇప్పుడు ఇది మళ్ళీ డినామినేటర్ చూడండి, సైన్ ఎక్స్ మైనస్ సైన్ అంటే సైన్ 17x మైనస్ సైన్ 3x. ఇది ఎక్స్ అయితే ఇది వై అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై అంటే సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై ఏం రాసుకోవచ్చు, 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ వై బై 2 రాసుకోవచ్చు. అంటే 2 కాస్ ఎక్స్ ఏంది, ఎక్స్ ఏంది మనకి ఇక్కడ 17x ప్లస్ వై, వై ఎంత మనకి 3x బై 2. ఓకే, ఇంటూ తర్వాత సైన్ ఎక్స్ మైనస్ వై, ఎక్స్ ఎంత మనకి 17x మైనస్ 3x బై 2. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, సింపుల్ గా చూడండి, -2 సైన్ 9x ఒక 5x ఎంత 14x కదా, అంటే రెండు కలిపినాను, ఆ 2x కలిపినాను, అది ఇంటూ కాదు చూడండి, x 4x 9x ప్లస్ 5x కలిపితే 14x బై 2. ఓకే, ఇంటూ సైన్ ఇక్కడ చూడండి 9 లో కల్లా 5 పోతే ఎంత ఉంటుంది 4x కదా బై 2 బై న్యూమరేటర్ చేసినది. ఇప్పుడు డినామినేటర్ రండి, 2 కాస్ 17x ఒక 3x ఏమైతుంది 20x అవుతుంది కదా బై 2 ఇంటూ సైన్ 17x లో కల్లా 3x పోతే ఎంత ఉంటుంది మనకి 14x ఉంటుంది కదా బై 2. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, సింపుల్ గా క్యాలిక్యులేషన్ చేయండి. 2 1 జా 2 7 జా 2 1 జా 2 2 జా 2 1 జా 2 10 జా తర్వాత 2 1 జా 2 7 జా ప్రాసెస్ చేయండి. -2 సైన్ ఇక్కడ ఏం మిగిలింది 7x మిగిలింది కదా ఇంటూ సైన్ ఇక్కడ ఏం మిగిలింది 2x మిగిలింది 2x బై ఇక్కడ మళ్ళా 2 కాస్ 10x కాబట్టి 10x ఇంటూ తర్వాత సైన్ మిగిలినట్టు రాస్తున్న క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత 7x. ఓకే, ఇక్కడ చూడండి మీరు గమనండి 2 2 క్యాన్సల్ కదా. ఓకే, అలాగనే సైన్ 7x కూడా క్యాన్సల్, ఇంకా మిగిలినది ఏందో అర్థం మైనస్ మైనస్. ఓకే, ఇక్కడ ఏం మిగిలింది సైన్ 2x మిగిలింది బై తర్వాత ఇక్కడ ఏం మిగిలింది కాస్ 10x మిగిలింది. ఓకే, ఏదైనా ప్రూవ్ చేయమంది అయిపోయింది. RHS ఈక్వల్ టు ఏముంది మైనస్ సైన్ ఎక్స్ 2x బై కాస్ 10x అనమాట, అంతే నో డౌన్. ఓకే స్టూడెంట్స్, ఎక్సర్సైజ్ 3.c లోని సెక్షన్ 2 లోని 12th క్వశ్చన్ అనమాట. ప్రూవ్ దట్ sin 5x ప్లస్ sin 3x బై cos 5x ప్లస్ cos 3x ఈక్వల్ tan 4x చూపించాలి. సేమ్ ఇగో ఇవే ఫార్ములాస్, ఇలాంటి 5 ప్రాబ్లమ్స్ ఇంకౌట్ అయిపోయింది కదా. ఇప్పుడు రెండోది ఇలాంటి 5 ఉంటాయి మొత్తం చేసేటివి, అంటే ఈ ఫార్ములా బేసిక్ మీదనే. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్ అంటే ఈ LHS ని మనం RHS కు ప్రూవ్ చేయాలి. LHS సొల్యూషన్ ఏం లేదు, చాలా చాలా సింపుల్ గానే ఉంటుంది. ఒక 5-6 స్టెప్లు ఉంటాయి అంతే, ఎక్కువ ఏం పెద్దగా ఉండవు. sin 5x ప్లస్ sin 3x బై cos 5x ప్లస్ cos 3x. ఇక్కడ చూడండి sin x ప్లస్ sin y, sin x ప్లస్ sin y ఏం రాసుకోవచ్చు 2 sin x ప్లస్ బై 2 ఇంటూ cos x మైనస్ y బై 2 రాయాలి. ఓకే, ఇక్కడ చూడండి అలాగే రాద్దాం sin ఏంటి 2 కదా, సారీ 2 sin x ప్లస్ y అంటే ఇదంతా x ఇదంతా y. ఓకే, మీకు అర్థం కానిక అంటే ఏం లేదు. ఓకే,
ఎక్స్ ఎక్స్ ప్లస్ వై కాబట్టి ఏమొస్తుంది 5x ప్లస్ 3x బై 2. ఓకే, ఆ ఫార్ములా ప్రకారం చూడండి ఏది ఇగో ఇది. ఓకే, ప్లస్ ప్లస్ బట్టి సైన్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ వై. ఎక్స్ ఎంత మనకి 5x మైనస్ వై ఎంత 3x బై 2. ఇప్పుడు న్యూమరేటర్ మాత్రమే అయిపోయింది. ఇప్పుడు డినామినేటర్ రండి. కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ వాటి కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఫార్ములా ఏంటి 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ వై బై 2 అనమాట. అంటే ఏంటి 2 కాస్ ఎక్స్ ఎక్స్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది ఎక్స్ ఇది వై అనమాట. అంటే 5x ప్లస్ 3x బై 2 ఇంటూ తర్వాత కాస్ ఎక్స్ మైనస్ వై. ఎక్స్ ఎంత 5x మైనస్ 3x బై 2. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఏం లేదు, క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. 2 సైన్ 5x ఒక 3x ఏమవుతుంది 8x అవుతుంది కదా. 8x బై 2 కలుపుతున్నా రెండు అంతే, ఏం లేదు. ఇంటూ కాస్ 5x లో కల్లా 3x పోతే 2x అవుతుంది బై 2 బై న్యూమరేటర్ అయిపోయింది. ఇప్పుడు డినామినేటర్ మళ్ళా. ఓకే, మళ్ళా 2 కాస్ 5x ఒక 3x ఎంత 8x బై 2 ఇంటూ కాస్ 5x లో కల్లా ఒక 2x పోతే 3x పోతే 2x బై 2. ఓకే, ఇంకా ఇప్పుడు సింపుల్ గా చూడండి. 2 క్యాన్సల్. కాస్ 2x బై 2 సేమ్ ఉంది. న్యూమరేటర్ డినామినేటర్ కూడా కాస్ 2x బై 2 ఉంది, సేమ్ ఉంది కాబట్టి క్యాన్సల్ చేయొచ్చు. ఈక్వల్ టు ఇంకా ఇప్పుడు ఏం మిగిలింది సైన్ 8x బై 2 కదా బై కాస్ 8x బై 2. మళ్ళీ ఇక్కడ చూడండి 2 1 జా 2 4 జా 2 1 జా 2 4 జా ఏం మిగిలి వచ్చింది మనకి సైన్ 4x బై కాస్ 4x కదా. సైన్ బై కాస్ అంటే మనం ఏం రాస్తాం అంటే సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే ఏం రాస్తాం tan x గా రాస్తాం. మనకి 10th క్లాస్ లో విన్నాం. సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ చేస్తే ఏమొస్తుంది tan x వస్తుంది. కాబట్టి ఇప్పుడు tan ఇక్కడ ఎక్స్ బై మనకి ఏముంది 4x ఉంది కదా. అంటే ఇప్పుడు మనకు కూడా ఏమొస్తుంది 4x వస్తుంది. ఓకే, అదే కదా అక్కడ ప్రూవ్ చేయమంది. ఓకే, క్లియర్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అనమాట. RHS ఈక్వల్ టు LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ చూడండి RHS LHS అంటే. ఓకే, tan 4x అనమాట. ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్, అంటే ఫార్ములా మీద చేయడం చేసుకుంటూ వెళ్ళడం. ఓకే, నో డౌన్. ఎక్సైజ్ 3.c లోని సెక్షన్ 2 లోని 13th క్వశ్చన్ అనమాట. ఓకే, ప్రూవ్ దట్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై బై కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈక్వల్ టు tan x బై మైనస్ వై బై 2 చూపించాలి. ఓకే, సొల్యూషన్ ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. LHS ఏముంది సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై బై కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై. ఫార్ములా చూద్దాం. సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై అసలు యాక్చువల్ చెప్పాలంటే ఇవే ఇంకా ఫార్ములా డైరెక్ట్ గా. నేను మనకి సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై అంటే ఏం రాసుకోవచ్చు 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ వై బై 2. ఓకే, బై కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై. కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఏం రాయొచ్చు 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ సైన్ కాస్ ఏం రాయొచ్చు ఎక్స్ ఫార్ములా ఏం రాయొచ్చు కాదు. ఓకే, ఫార్ములా డైరెక్ట్. ఓకే, ఫార్ములా రాసేసాం. ఇప్పుడు చూడండి 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 సేమ్ ఉంది, అలాగే 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 సేమ్ ఉంది. అంటే న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంటే క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇంకా ఇంకేం మిగిలింది మనకి సైన్ ఎక్స్ మైనస్ వై బై 2. అవును, ఇది సేమ్ ఉంది కదా, క్యాన్సిల్ చేశారు కాదు. ఇదంతా ఒక పార్ట్ ఇంటూ ఇది సపరేట్. మీకు ఇక్కడ కూడా సైన్ ఇక్కడ లేదా కాస్ అని అంటే క్యాన్సిల్ చేస్తుంటుంది బై కాస్ ఎక్స్ మైనస్ వై బై 2. సైన్ బై కాస్ ఏం రాయొచ్చు tan కదా. సైన్ థీటా కాస్ థీటా ఈక్వల్ టు సైన్ tan థీటా అంటే థీటా మనకి ఇక్కడ ఏముంది ఎక్స్ మైనస్ వై బై 2. అదే కదా అక్కడ ప్రూవ్ చేయమంది మనల్ని. ఓకే, RHS అర్థమైందా. సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్ టు tan థీటా. ఇగో ఈ ఫార్ములాని ఇదంతా ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు tan x. ఓకే, క్లియర్, నో డౌన్. ఓకే ఫ్రెండ్స్, ఎక్సైజ్ 3.c లోని సెక్షన్ 2 లోని 14th క్వశ్చన్ అనమాట. ఓకే, సేమ్ అవే ఫార్ములాస్ తో మొత్తం 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయనగా థర్డ్ ప్రాబ్లం ఇది. ఆ ఫార్ములాస్ బేస్ చేసుకుని
ప్రూవ్ దట్ sin x ప్లస్ sin 3x బై cos x ప్లస్ cos 3x ఈక్వల్ టు tan 2x. అంటే దీన్ని ఎల్హెచ్ఎస్ బేస్ చేసుకొని మనం ఆర్హెచ్ఎస్ గా tan 2x అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, సొల్యూషన్ ఎల్హెచ్ఎస్ ఏముంది, sin x ప్లస్ sin 3x బై cos x ప్లస్ cos 3x. ఫార్ములా చూడండి, sin x ప్లస్ sin y అంటే ఇగో చూడండి మనకు y వాల్యూ ఎంత ఇప్పుడు 3x, x వాల్యూ x. అంటే sin x ప్లస్ y ఏంటి మనకి ఫార్ములా 2 sin x ప్లస్ y బై 2 ఇంటూ cos x మైనస్ y బై 2 అనమాట. ఓకే, 2 sin x ఎంత మనకి ఇక్కడ x కాబట్టి x అలాగే ఉంటుంది, ప్లస్ y బదులు ఇక్కడ ఎంత ఉంది మనకి 3x బై 2 ఇంటూ cos x మైనస్ y కదా, x ఎంత మనకి x మైనస్ 3x బై 2. ఓకే, న్యూమరేటర్ అయిపోయింది. ఇప్పుడు డినామినేటర్ రండి, cos x ప్లస్ cos y ప్లస్ లో cos x ప్లస్ cos y ఫార్ములా ఏంటి మనకి 2 cos x ప్లస్ y బై 2 ఇంటూ cos x మైనస్ y బై 2. ఓకే, 2 cos x ప్లస్ y, ఇది x ఇది y అన్నమాట ఇప్పుడు ఇదంతా. ఓకే, x ప్లస్ 3x బై 2 ఇంటూ తర్వాత cos x మైనస్ 3x బై 2. ఆ ఫార్ములా ప్రకారం చూడండి, ఈ ఫార్ములా ప్రకారం చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ సేమ్ ఏమేమి ఉన్నాయి, 2 డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సల్, cos x మైనస్ 3x బై 2 cos x మైనస్ 3 బై 2 క్యాన్సల్. ఏం మిగిలింది మనకి sin, ఇక్కడ చూడండి 3x ఒక x ఏమవుతుంది 4x అవుతుంది బై 2 బై కింద డినామినేటర్ ఏం మిగిలింది cos 3x ఒక x ఏమవుతుంది 4x అవుతుంది బై 2. క్యాలిక్యులేషన్ చూడండి, మళ్ళా 2 1 జా 2 2 జా 2 1 జా 2 2 జా ఏం మిగిలింది sin 2x బై కింద cos 2x మిగిలింది. ఇంకో క్యాలిక్యులేషన్ 2 1 జా 2 2 జా 2 1 జా 2 2 జా cos బై cos x cos y cos x ఏమవుతుంది మనకి tan x అవుతుంది, అంటే tan 2x. అదే కదా ఇక్కడ ప్రూవ్ చేయమని మనల్ని. ఓకే, RHS ఈక్వల్ టు tan 2x అంతే, నో డౌన్. ఓకే ఫ్రెండ్స్, ఎక్సైజ్ 3.c లోని సెక్షన్ 2 లోని 15th క్వశ్చన్ అనమాట. ఓకే, ఇది ఈ ఫార్ములాస్ తో లాస్ట్ ప్రాబ్లం అనమాట ఇది మొత్తం. ఇక్కడ చూడండి, sin x మైనస్ sin 3x బై sin స్క్వేర్ x మైనస్ cos స్క్వేర్ x ని బేస్ చేసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి, 2 sin x గా ప్రూవ్ చేయాలి. ఎల్హెచ్ఎస్ ఏముంది మనకి సేమ్ అన్నంతే, sin x మైనస్ sin 3x బై sin స్క్వేర్ x మైనస్ cos స్క్వేర్ x. ఓకే, ఇక్కడ చూడండి sin x మైనస్ sin y, ఇక్కడ చూడండి sin x మైనస్ sin y ఫార్ములా ఏంటి మనకి 2 cos x ప్లస్ y బై 2 ఇంటూ sin x మైనస్ y బై 2 కదా. అంటే sin అంటే ఇది x ఇదంతా y మనకి ఇప్పుడు sin 2 cos ఏంటి మనకి ఇది ఫార్ములా 2 cos x ప్లస్ y, x ప్లస్ y ఎంత మనకి 3x బై 2 ఇంటూ తర్వాత sin x మైనస్ y, x ఎంత x మైనస్ 3x బై 2 బై sin స్క్వేర్ x మైనస్ cos స్క్వేర్ x. ఏం రాయొచ్చు మన ఫార్ములా మైనస్ cos 2x రాయొచ్చు. నేను మీద డైరెక్ట్ ఏం రాయట్లేదు చూడండి, ఇవన్నీ ఫార్ములాస్ మీరు మీ టెక్స్ట్ బుక్ కానీ మీరు ఇంటర్నెట్ లో కానీ లేకపోతే మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో కానీ ఇవన్నీ ఉండేటివి ఫార్ములాస్, నేనేం సొంతంగా రాస్తున్నట్టు కాదు చూడండి. మీకు అర్థం అవ్వాలి, ఈ ఫార్ములా రాస్తే మీకు వెంటనే క్యాచ్ చేయగలుగుతారు అనే ఉద్దేశంతో నేను ఫార్ములాస్ అన్ని రాయడం జరుగుతుంది. అంటే ఈ స్టెప్ లో ఈ ఫార్ములా ఉపయోగించాను అంటే మనం ఇలా వెళ్ళాలి ముందరికి అనే ఐడియా కోసం నేను రాస్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నేనేం సొంతంగా ఏం రాయట్లేదు. ఓకే, sin స్క్వేర్ x మైనస్ cos స్క్వేర్ x మీకు కావాలంటే ఇంటర్నెట్ లో కానీ మీ టెక్స్ట్ బుక్ లో కానీ ఎక్కడన్నా సెర్చ్ చేసి చూడండి, ఖచ్చితంగా అదే ఫార్ములా చూపిస్తుంది. మైనస్ cos 2x ఈక్వల్ టు ఇక్కడ చూడండి 2 cos 3x ఒక x ఏమవుతుంది 4x కదా బై 2 ఇంటూ sin ఒక x లోకల్లా 3x పోతే ఏముంటుంది మనకి మైనస్ 2x కదా, అంటే 1 లోకల్లా 3 పోతే ఏమంటాం మనం మైనస్ 2 అంటాం. ఇక్కడ కూడా ఒక x లోకల్లా 3x పోతే మైనస్ 2x బై 2. ఓకే, తర్వాత
బై చేసేద్దాం. డినామినేటర్ లో మైనస్ కాస్ 2x. ఇక్కడ చూడండి 2 1 జా 2 2 జా 2 1 జా 2 1 జా. ఓకే, ఏం మిగిలింది ఇంకా మనకి 2 కాస్ 2x. ఇక్కడ చూడండి 2 ఇంటూ ఎక్స్ 2x ఇంటూ సైన్ మైనస్ ఎక్స్. చూడండి 2 1 జా 2 2 జా సైన్ సైన్. ఇక్కడ 2 డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సల్. ఇంకా మనకి మైనస్ ఎక్స్ కాబట్టి మైనస్ ఎక్స్ బై మైనస్ కాస్ 2x. ఓకే, ఇక్కడ కాస్ 2x క్యాన్సల్. ఇక్కడ ఏం మిగిలింది ఇంకా మైనస్ 2 మిగిలింది ఇంటూ సైన్ మైనస్ ఎక్స్. ఓకే, ఇక్కడ చూస్తే మనకి మైనస్ 2 ఇంటూ సైన్ మైనస్ ఎక్స్. సైన్ మైనస్ ఎక్స్ ఏంటి అంటే సైన్ మైనస్ టీటా ఈక్వల్ టు మైనస్ సైన్ టీటా కాబట్టి మనకి సైన్ అంటే టీటా ఎక్స్ అంటే వాటి బదులు అలా ఓకే ఉంటాయి. సైన్ ఎక్స్ ఎంత మనకి ఇక్కడ చూడండి మైనస్ సైన్ ఎక్స్ అంతే. ఓకే, చూడండి మైనస్ సైన్ టీటా ఏం రాసినాను మైనస్ సైన్ ఎక్స్ రాశాను. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం. ఓకే, తర్వాత ఇక్కడ చూస్తే మైనస్ మైనస్ ఏమవుతుంది మనకి ప్లస్ అవుతుంది కాబట్టి ఇంకా మిగిలింది ఏంటి 2 sin x. ఇదే కదా ఇక్కడ చూపిమంది. ఓకే, RHS ఈక్వల్ టు ఓకే 2 sin x. ఓకే, అర్థమైందా? మైనస్ అంటే మైనస్ 2 ఇంటూ 1 ఉంటే మైనస్ మైనస్ క్యాన్సల్ ఇంటూ కదా ఇక్కడ, అందుకు మైనస్ మైనస్ క్యాన్సల్ అయింది. ఓకే, నోట్ గైస్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 3.c లోని సెక్షన్ 2 లోని 16th క్వశ్చన్ అనమాట. దీని తర్వాత ఒక్కో క్వశ్చన్ ఉంటుంది, అది చాలా చాలా చిన్నగా ఉంటుంది ఇంకా. ఓకే, ఇదే లాస్ట్ ప్రాబ్లం. ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటది కానీ అర్థం చేసుకోండి, స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ కి ఇలాంటివి ఇంపార్టెంట్ 8 మార్క్స్ కి. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. ఇక్కడ చూడండి ప్రూవ్ దట్ tan 4x ఈక్వల్ టు 4 tan 1 minus tan square x by 1 minus 6 tan square x ప్లస్ tan power of 4x అనేది మనం ప్రూవ్ చేయాలి. అంటే దీన్ని బేస్ చేసుకొని దీన్ని ప్రూవ్ చేయాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ చూడండి LHS ఏముంది మనకి 4 tan 4x కదా. ఈ tan 4x ని నేను 4 ని 2 into 2 రాసుకుంటాను, అంటే tan 2 into 2x రాసుకుంటున్నాను. చూడండి అంటే 4 ఏం రాసుకున్నాను 2 into 2 రాసుకున్నాను. 2 2 జా 4. ఓకే, క్లియర్. ఇక్కడ ఫార్ములా ఏంటంటే tan 2x ఈక్వల్ టు2 tan x బై 1 minus tan square x అనమాట ఫార్ములా. అంటే ఇప్పుడు ఏంది బాగా గమనించండి, కొంచెం అర్థం చేసుకోండి. tan 2 అంటే ఇప్పుడు x వాల్యూ ఎంత మనకి 2x అనమాట. ఇది ఒక్క లాజిక్ అర్థం కావాలి. తర్వాత సేమ్ ఇదే మెథడ్ ఇంకోటి అర్థం కావాలి. అర్థమైందా? tan 2 x వాల్యూ ఎంత ఇప్పుడు మనకి ఉంది 2x. అంటే మనం x ప్లేస్ లో ఏం పెట్టాలి ఇప్పుడు 2x అనేది సబ్స్టిట్యూషన్ చేయాలి ఫార్ములా ప్రకారం. ఓకే, అంటే ఇక్కడ చూడండి ఫార్ములా ఏముంది మనకి 2 ఇంటూ tan x ఎంత మనకి 2x కదా 2x బై తర్వాత 1 మైనస్ tan స్క్వేర్ x ఎంత మనకి 2x. ఓకే, క్లియర్. మళ్ళీ ఇక్కడ ఇంకోసారి గమనిస్తే 2 ఇంటూ ఫార్ములా ప్రకారం అప్లై చేసినాం, ఇంకా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రెండో స్టెప్ 2 ఇంటూ tan 2x. మళ్ళీ ఇక్కడ చూడండి గమనించండి tan 2x ఫార్ములా ఏంది మనకి 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ x. అర్థమైందా? tan 2x ఇప్పుడేమో ఇందాకేమో మనకి x 2x అండి, ఇప్పుడు ఇంకా ఒరిజినల్ ఫార్ములా అయిపోయింది మనకి బై ఇక్కడ కింద 1 మైనస్ tan 2x. మళ్ళీ tan 2x ఇదిగో tan 2x ఫార్ములా ఏంది మనకి tan 2x 2 tan స్క్వేర్ x బై 1 మైనస్ tan స్క్వేర్ x అంటే 2 ఇక్కడ చూడండి 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ x. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి నేను స్క్వేర్ అప్లై చేస్తున్నాను అంతే. ఓకే, తర్వాత 2 2 జా 4. ఇక్కడ చూడండి tan x బై 2 2 జా 4x tan x 1 మైనస్ tan స్క్వేర్ x బై డినామినేటర్. ఇక్కడ గమనిస్తే ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేద్దాం, అంటే న్యూమరేటర్ కి డినామినేటర్ కి రెండింటికి అప్లై చేయాలి. ఓకే, 1 మైనస్ స్క్వేర్ ఇక 2 స్క్వేర్ ఏమవుతుంది మనకి 4 tan స్క్వేర్ x. మళ్ళీ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చా ఈ స్క్వేర్ అనేది 2 కి సమానం tan x కి సమానం కదా, అంటే 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత 4.
tan స్క్వేర్ ఎక్స్ బై ఇక్కడ కింద నాకు డినామినేటర్ కూడా 2 స్క్వేర్ అప్లై చేయాలి కదా, ఈ స్క్వేర్ న్యూమరేటర్ కి డినామినేటర్ కి రెండింటికి సమానం. 1 ఇక్కడ చూడండి, దీన్ని 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ గా రాసుకుంటాను. న్యూమరేటర్ చేసేసాను ఇందాక, ఇప్పుడు డినామినేటర్ కి హోల్ స్క్వేర్ గా రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఎల్సిఎం చేయాలి. చూడండి, డినామినేటర్ ఎల్సిఎం గుర్తుపెట్టుకోండి. డినామినేటర్ ఏం చేయాలి, ఎల్సిఎం చేస్తున్నాను. న్యూమరేటర్ అలాగనే రాయండి, tan ఎక్స్ బై 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్. ఓకే బై, ఇప్పుడు చూడండి ఇది ఎల్సిఎం చేద్దాం. ఓకే, కింద ఎల్సిఎం ఏమవుతుంది మనకి, డినామినేటర్ ఎల్సిఎం. డినామినేటర్ ఏముంది, 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఎల్సిఎం తీసాను. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 ఇక్కడ 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ 1 ఏమొస్తుంది, అదే వస్తుంది. కాబట్టి 1 తో ఏది ఇంటూ చేస్తే అదే వస్తుంది. tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్, మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ 4 tan స్క్వేర్ ఎక్స్, 4 tan స్క్వేర్ ఎక్స్. ఓకే, ఒక్కొక్క స్టెప్ గా అర్థం చేసుకుంటాండి, అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను రెసిప్రోకల్ చేస్తున్నాను. ఏంది, రెసిప్రోకల్ చేస్తున్నాను. ఏముంది, 4 tan ఎక్స్ బై 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్. ఓకే, ఇక్కడ చూడండి రెసిప్రోకల్ చేస్తున్నా అంటే కిందిది పైకి, పైది కిందికి. ఇది కూడా డినామినేటర్ అంటే 1 ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 4 tan ఎక్స్, tan స్క్వేర్ ఎక్స్. బాగా చూడండి, ఈ డినామినేటర్ రెసిప్రోకల్ చేస్తారు అంటే కిందిది పైకి, పైది కిందికి రాశాను అంతే. ఓకే, తర్వాత ఇక్కడ గమనిస్తే 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్, 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ క్యాన్సల్. కానీ ఇక్కడ ఒక్కటే ఉంది 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ అనేది, ఇక్కడ రెండు ఉన్నాయి. ఈ ఒకటి డినామినేటర్ లో ఒకటి, న్యూమరేటర్ లో ఒకటి క్యాన్సిల్ చేశారు. న్యూమరేటర్ లో మనకి రెండు ఉంటాయి కాబట్టి ఇంకోటి ఎన్ని ఉంటాయి, ఒకటి ఉంటుంది కాబట్టి 4 tan ఎక్స్ ఇక్కడ చూడండి ఇంటూ ఈక్వల్ టు 4 tan ఎక్స్ ఇంటూ ఏం మిగిలింది 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్. క్యాన్సిల్ చేశారు కదా, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు. ఇక్కడ స్క్వేర్ అంటే రెండు ఉంటాయి, ఇక్కడ డినామినేటర్ లో ఒకటి, న్యూమరేటర్ లో ఒకటి క్యాన్సిల్ చేశాను. ఇంకా మిగిలిన ఒకటి రాసేసాను. బై డినామినేటర్ ఏం మిగిలింది మనకి 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 4 tan స్క్వేర్ ఎక్స్. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకి ఇంకా చూడండి ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి. ఈ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ అయింది మనకి, ఏ స్క్వేర్ ప్లస్ బి. ఇది మనం ఇంకా ఇలా కూడా రాసుకోవచ్చు, 2ab ప్లస్ బి స్క్వేర్ కూడా రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కూడా రాసుకోవచ్చు. ఇలాగనే రాద్దాం, ఎలా రాసినా ఒకటే అవుతుంది. కానీ మనకి పూర్తి ఆన్సర్ కావాలంటే ఇలానే అలా రాసుకోవడం బెటర్ అనమాట. ఓకే, ఈక్వల్ టు 4 tan 1 మైనస్ మనకి న్యూమరేటర్ వచ్చేసింది, వాళ్ళు చెప్పిన ప్రకారం ఇగో న్యూమరేటర్ వచ్చేసింది. చూడండి, ఇప్పుడు డినామినేటర్ చేయాలి. బై ఇక్కడ చూడండి ఏ స్క్వేర్, ఏ ఎంత మనకి 1 కదా, బాగా వినండి. ఏ ఎంత 1, బి అంటే ఎంత మనకి, బి ఎంత tan స్క్వేర్ ఎక్స్. ఇక్కడ ఏ ఏమో 1, బి ఏమో tan స్క్వేర్ ఎక్స్. ఓకే, ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ బి ఎంత ఇక్కడ చూడండి మైనస్ 2 ఇంటూ ఏ ఎంత మనకి 1 ఇంటూ బి ఎంత మనకి tan స్క్వేర్ ఎక్స్. ఓకే, ప్లస్ బి ఎంత ఇప్పుడు బి స్క్వేర్ కదా, బి స్క్వేర్ అంటే ఏంటి, దీనికి స్క్వేర్ చేయాలని అర్థం. ఓకే, బి వాల్యూ ఎంత మనకి tan స్క్వేర్ ఎక్స్, కానీ ఇప్పుడు బి స్క్వేర్ అంటే దీనికి స్క్వేర్ చేయాలని అర్థం. ఓకే, tan 2 స్క్వేర్ అంటే ఎంత 4x. అర్థమైందా, 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత అంటే ఈ స్క్వేర్ రెండు అప్లై చేస్తే 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత 4 అంటే tan 4 పవర్ ఆఫ్ x. అర్థమైందా, ఓకే క్లియర్. తర్వాత ఇక్కడ చూడండి ఇది ఒక్కటి, ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఒక్కటి అయిపోయింది, ఇంకా మిగిలినది రాసేద్దాం. మైనస్ 4 tan స్క్వేర్ ఎక్స్. ఓకే, ఇవి ఇంటూలు కాదు చూడండి ఎక్స్. ఓకే, తర్వాత అయిపోయింది, చాలా వరకు అయిపోయింది. 4 tan 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ బై ఇక్కడ గమనిస్తే మనకి 2 1 జా 2. ఓకే, ఇంకా 2 1 జా 2 రాసిస్తాను డైరెక్ట్. మనకి 1 మైనస్ మైనస్ 2
tan స్క్వేర్ ఎక్స్ మైనస్ 4 tan స్క్వేర్ ఎక్స్. ఇక్కడ చూడండి -2 -4 ఏమవుతుంది మనకి -6 కదా, అంటే -2 tan స్క్వేర్ ఎక్స్ -4 tan స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది -6 tan స్క్వేర్ ఎక్స్ అవుతుంది. అంటే ఆ రెండు కలిపినాను -2x -4x కలిపితే ఎంత వస్తుంది -6x వస్తుంది. సేమ్ ఉంది కదా. ప్లస్ ఇంకా మిగిలినది ఏంటి tan 4 పవర్ ఆఫ్ x. ఇదే కదా మనం చూపించమనింది ఇక్కడ. ఓకే చూపించేసినాం. అంటే RHS ఇదే మనకి. ఓకే RHS ఏముంది మనకి 4 tan into 1 - tan square x by 1 - 6 tan square x plus tan 4 పవర్ ఆఫ్ x. మీకు ఇది అర్థం కావాలంటే మళ్ళీ ఇంకొకసారి షార్ట్లో అయిపోయి కంప్లీట్ చేసేస్తారు. స్కిప్ చేయకుండా వింటే కనుక ఖచ్చితంగా అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. ఇక్కడ చూడండి మనము ఈ tan 4x ని 4 ని 2 × 2 రాసుకున్నాం. తర్వాత ఈ ఫార్ములా అనేది అప్లై చేసినాం. ఇక్కడ x వాల్యూ మాత్రమే ఇది మనకు ఆ ఫార్ములా ప్రకారం. ఓకే దాని x వాల్యూ ప్రకారం సబ్స్టిట్యూషన్ చేసినాం. మళ్ళీ తర్వాత tan 2x ఫార్ములా మళ్ళీ రాసాం ఇంకోసారి 2x ఫార్ములా. ఈ స్క్వేర్ నోమినేటర్ డినామినేటర్ అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత ఇది రెసిప్రోకల్ చేస్తాం. రెసిప్రోకల్ చేసిన తర్వాత నోమినేటర్ ఒకటి డినామినేటర్ ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ మిగిలినది రాసాం. మిగిలినది రాసినాక డినామినేటర్ లో మనకి a - b స్క్వేర్ ఫార్ములా అనేది అప్లై అయింది అనమాట. ఓకే ఇక్కడ చూడండి a² - 2ab + b స్క్వేర్ అప్లై అయిన తర్వాత ఇంకా -2 tan స్క్వేర్ ఎక్స్ -4 tan స్క్వేర్ ఎక్స్ కలిపి రాస్తాను. ఇంకా అయిపోయింది వచ్చేసింది. ఓకే విన్ని కొంచెం మైండ్ ఉంటుంది కానీ కొంచెం కష్టం అనిపించచ్చు, కానీ నంబర్ ఆఫ్ టైమ్స్ విని ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే నోట్ గైస్. ఓకే స్టూడెంట్స్ ఎక్సర్సైజ్ 3.c లోని 17th క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఇక్కడతో ఎక్సర్సైజ్ 3.c సెక్షన్ 2 వీడియో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఎక్సర్సైజ్ 3.c లోనే థర్డ్ సెక్షన్, మొత్తం 3 సెక్షన్లు ఒక వీడియో అయిపోయింది. ఇప్పుడు ఇది మధ్యలో అనమాట సెక్షన్ 2. ఓకే సొల్యూషన్ లాస్ట్ ప్రాబ్లం ఎండింగ్ ఇచ్చేద్దాం. ప్రూవ్ దట్ cos 4x = 1 - 8 sin square x into cos square x. ఇక్కడ చూడండి LHS అంటే మనం దీని cos 4x ని బేస్ చేసుకొని 1 - 8 sin square x into cos square x అని ప్రూవ్ చేయాలి. ఓకే LHS ఓకే cos 4x మనం 4 ని ఏమని రాసుకోవచ్చు 2 × 2 cos 2 × 2x రాసుకున్నాను. అంటే 4 ని 2 2 రాసుకున్నాను. ఓకే ఇప్పుడు మనకి cos 2x ఫార్మ్ ఏంది 1 - 2 sin square x అనమాట. నేను చెప్తున్నాను ఇవన్నీ ఐడెంటిఫై. నేను ఇక్కడ ప్రతి క్వశ్చన్ నీకు సైడ్ కి రాసిన ప్రతి ఒక్కటి ఫార్ములా కావాలంటే నువ్వు నెట్ లో కానీ చెక్ చేసుకో, కావాలంటే టెక్స్ట్ బుక్ లో కానీ లేకుంటే నీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ కానీ టెక్నామెట్రిక్ ఫార్ములాస్ పేపర్లు గానీ ఉంటే నువ్వు చూడు ఖచ్చితంగా ఉంటాయి ఈ ఫార్ములాస్. ఓకే ఇక్కడ చూడండి cos 2 అంటే ఇప్పుడు x వాల్యూ ఎంత మనకి 2x అనమాట. ఫార్ములా ఏంది 1 - 2 sin square x అంటే ఎంత ఇక్కడ మనకి 2x. ఓకే ఇక్కడ గమనిస్తే మళ్ళీ మనకి ఇంకో ఫార్ములా 1 - 2 tan 2x sin 2x sin 2x ని ఏం రాసుకోవచ్చు 2 sin x into cos x రాయొచ్చు. అంటే 2 × sin x into cos x. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ sin 2x బదులు ఆ ఫార్ములా ఉపయోగించాను. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఓకే ఈ స్క్వేర్ అన్నిటికి అప్లై చేయండి. అంటే దీనికి మొత్తం అప్లై చేయండి. 1 - 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత 4 sin square x into cos square x. అర్థమైందా? ఓకే ఇంకా అయిపోయింది, చాలా వరకు అయిపోయింది. 1 - ఇక్కడ ఇంటూ చేయండి 4 2 8 ఏం మిగిలింది ఇంకా sin square x into cos square x అయిపోయింది. అదే కదా అక్కడ ప్రూవ్ చేయమంది RHS. అంతే గైస్ ఇవే క్వశ్చన్స్ అనమాట. మనకి సెక్షన్ 2 లో మొత్తం 17 క్వశ్చన్ అంటే 17 క్వశ్చన్లు మొత్తం చెప్పడం జరిగింది. పబ్లిక్ ఎగ్జామినేషన్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం. ఇందాక చెప్పిన ప్రాబ్లం మీరు గమనించినట్లేను నేను స్టార్ వేసాను కొన్నిటికి. ఈ స్టార్ వేసినటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ కి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మీకు ఎగ్జామ్ జరిగినప్పుడు అన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే నేను పక్కనే ఫార్ములా రాసాను, ఆ ఫార్ములాస్ నేర్చుకుంటానండి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చివరి దాకా స్కిప్ చేయకుండా ప్రాబ్లం అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే నోట్